హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడైతే తాయారు ఆ, నాకు సెక్యూరిటీగా ఈ జేడీకేడీలు వద్దు, అవసరమే లేదు. అందులోన ఇంకొకటి ఏమి అంటే మా ఆయన్ని చంపిన వాళ్ళు ఎవరైనా కూడా బతకూడదు, కాబట్టి ఈ కేసుని ఎవరికి అప్పగిస్తున్నారు మీరు అనేసి సాధు నాయక్ని అడుగుతూ ఉంటే, మీకు సెక్యూరిటీగా మరియు వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ హోమ్ మినిస్టర్ గారిని చంపిన వాళ్ళని వీళ్ళే జేడీకేడీలే పట్టుకునేది, వాళ్ళకే అప్పచెప్తున్నాను ఈ కేసుని అని అంటూ ఉంటే, నాకు వీళ్ళ అవసరం లేదు, వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు, వేరే వాళ్ళని పెట్టండి అని అంటూ ఉంటే, అప్పుడే సాధు నాయక్ అయితే లేదు, ఎవరిని పెట్టడానికి వీల్లేదు, వీళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలుసు కాబట్టి వీళ్ళే ఈ కేసుని సాల్వ్ చేస్తారు అని అన్నాడనమాట. అప్పుడే సరే అని ఇంకా తప్పదన్నట్టు తయారైతే సైలెంట్ అయిపోయిందనమాట. జేడీకేడీలు సాధు నాయక్ టీం అందరూ వెళ్ళిపోయిన తర్వాత తాయారు అయితే మీనన్కి కాల్ చేసిందనమాట. కాల్ చేసి, మీనన్, నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళని ఈ కేసులో అయితే ఇన్వాల్వ్ చేశాను. నువ్వు ఎప్పుడైతే అంటే బసిరెడ్డిని ఎలాగోలాగా చేసేసి అరెస్ట్ చేసేలా చేశాను, కాబట్టి నువ్వు ఇక జేడీకేడీల్ని ఎప్పుడు చంపుతావు అంటే, ఇక మీరు జేడీకేడీల్ని దీంట్లోకి లాగేశారు కదా, మరి బసిరెడ్డిని అరెస్ట్ చేయించారు కదా, ఖచ్చితంగా చంపేస్తాను అంటూ ఉంటే, ఓ మీనన్, ఇంకొక విషయం ఏమిటంటే ఆ బసిరెడ్డి కూడా చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఇది అయిపోయిన తర్వాత ఆ బసిరెడ్డి పని చూడాలి అంటూ ఉంటే, ఏం జరిగింది, ఏం చేశాడు అని మీనన్ అంటూ ఉంటే, అప్పుడే లేదు, బసిరెడ్డి అయితే ఇక్కడ అందరి ముందు కావ్య కేసు గురించి గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట. అంటే మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు బసిరెడ్డి అని అంటూ ఉంటే, అప్పుడే మీనన్కి కోపం వచ్చేసి, అంటే వీడు ఈ పని చేస్తున్నాడా, సరేలే, వాడిని చంపకుండా మాత్రం వదిలిపెట్టను, ఎందుకంటే కావ్యని ఎలా చంపేశామో వీడిని కూడా అలానే చంపేద్దాము, ఎందుకంటే ఇంకోసారి ఎవరైనా కావ్య కేసు గురించి ఓపెన్ చేయాలి అంటేనే భయపడాలి, అందుకే అలా చేద్దాము అనేసి మీనన్ అన్నాడనమాట. సరేలే అనేసి పెట్టేశాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ ఇంట్లో ఫంక్షన్ జరగడానికి రెడీ అవుతూ ఉంటే, ఇంకా ఆదిలక్ష్మి మరియు సురేష్ ఇంకా రాకముందే వీళ్ళిద్దరూ అంటే ఆదిలక్ష్మి వస్తుంది అని తెలిసింది కాబట్టి నిషి, జయంతి, యువరాజ్ అయితే బయట నించొని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏం చేయాలి అంటే ఆదిలక్ష్మికి మనం ఈ ఫంక్షన్ను ఎలాగోలాగా చెడపాలి అంటే, జరగకుండా ఉండాలి అంటే ఆదిలక్ష్మిని రెచ్చగొట్టేస్తే సరిపోతుంది అనేసి అన్నారనమాట. మరి అలా ఎలా చేస్తావు అమ్మీ, ఏం చేయగలం మనము అని అంటూ ఉంటే, అప్పుడే నిషి అయితే ఉండత్తయ్యా నేను చేస్తాను అనేసి అప్పుడే నిషి వచ్చేసి దివ్యాంకకి కాల్ చేస్తుందనమాట. కాల్ చేసేసి, అంటే మొన్న మిస్ అయ్యిండే పిల్లలు, మిస్ అయ్యి తల్లిదండ్రులని చేరుకునే పిల్లలు అంతా వాళ్ళ పిల్లలు కాదు అన్నట్టు క్రియేట్ చేసేసి నీ న్యూస్ ఛానల్లో వచ్చేలాగా చెయ్యి అనేసి దివ్యాంకకి చెప్పిందనమాట. సరే అనేసి దివ్యాంక అనిందనమాట. ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉన్నిందనమాట. ఫంక్షన్ జరుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ అత్త అయితే ఆదిలక్ష్మి బాబుని ఎత్తుకొని, అప్పుడే రావరా మనవడా, ఎంత ముద్దుగా ఉన్నావురా, ఏమయ్యా పరందామయ్య మళ్ళీ పుట్టావా అని అంటూ ఉంటే, అత్తయ్య అది అని అంటూ ఉంటే, అప్పుడే జగదాత్రి అయితే పిన్ని గారు నేను చెప్తాను ఏమి అంటే, వదిన బాబుకి వాళ్ళ నాన్న పేరు పెట్టాలి అని అనుకుంటూ ఉంది అని అంటే, మేము వాడు అంటే రెండో డెలివరీ అయితే ఖచ్చితంగా మా ఆయన పేరే పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాం మేము కూడా అనేసరికి అప్పుడే జగదాత్రి ఏమనింది అంటే, సరే పిన్ని, రెండు చీటీల్లోన ఇద్దరు పేరు రాసేసి దేవుడి ముందు వేద్దాము, ఎవరి చీటీ అయితే వస్తుందో వాళ్ళ చీటీలతో ఆ పేరే పెడదాము అనేసి అంటే, సరేలే అనేసి అంగీకారం తీసుకుంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా అక్కడ ఫంక్షన్ జరిగేయాలి అని ఉయ్యాల్లో బాబుని పడుకోబెట్టి చీటీలు వేస్తూ ఉండగా సడన్గా న్యూస్ కావాలనే నిషి పెడుతుందన్నమాట. పెట్టగానే అక్కడ న్యూస్లోనైతే అంటే ఇప్పుడు ఇంతకుముందు తప్పిపోయిన పిల్లలు ఎవరు అనేసి కన్ఫ్యూజన్గా అందరూ పిల్లల్ని ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి అందరూ పేరెంట్స్ వస్తున్నారు అనేసి న్యూస్ వచ్చేస్తుందనమాట. వినగానే అందరూ షాక్ అయిపోయారనమాట. అప్పుడే ఆదిలక్ష్మి ఏమంటుంది అంటే, నిజంగానే వీడు నా మనవడు అనేదానికి ప్రూఫ్ ఏమైనా ఉందా, నాకైతే నమ్మశక్యంగా కావట్లేదు, వీడు నిజంగానే సురేష్ కొడుకేనా అనేసి అనిందనమాట. నిజంగానే అత్తయ్య, వీడు మనవాడే అనేసి కౌశికి అంటూ ఉన్నిందనమాట. అప్పుడే ఏం జరిగింది అంటే, సో వాళ్ళు యువరాజ్ వాళ్ళ నాన్నగారు అయితే ఏమన్నారు అంటే, మరి మీకు ఈ బాబు
కౌశికి కొడుకే అని ప్రూవ్ చేయడానికి మేము ఏం చేయాలి మీరే చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే నిషి ఏమంటుందంటే ఇదంతా కాదు, మనము ఏం చేయలేం కాబట్టి ఎలా ప్రూవ్ చేయాలి అని అనుకుంటే డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. అప్పుడే మనకి మన బాబు అవునా కాదా అనేది తెలిసిపోతుంది అనేసి నిషి అనడంతో అందరూ షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే బాబు అప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి తల్లికి మాత్రం తెలిసే ఉంటుంది, కౌశికికి నా కొడుకు అనేది తెలిసే ఉంది. కాకపోతే ఆదిలక్ష్మి నమ్మడానికి తప్పట్లేదన్నమాట. అందుకనే సరే అనేసి ఒప్పేసుకుంటారనమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్